అదే చీకట్లో అక్కడి నుండి మరో స్టేషన్కు వెళ్లారు ఆ జంట. ఏడ్చుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. సార్, మేము సమాజ్ ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా బావుధాన్ ప్రాంతంలో నన్ను బంధించి నా భార్యను కొందరు రౌడీలు వేధించారు. అయితే ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని డైరెక్టుగా మీ దగ్గరకు వచ్చాం సార్, మమ్మల్ని కాపాడండి అంటూ ఫిర్యాదు చేశాడు. అయితే ఆ స్టేషన్ సిబ్బంది ఆ భార్యాభర్తలకు ధైర్యం చెప్పి హామీ ఇచ్చి కొద్దిసేపట్లోనే పోలీసులు ఆ భార్యాభర్తలు చెప్పిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ కొందరు యువకులను క్రాకర్లు పేల్చుతుండగా పోలీసులు వాళ్ళని గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఆ పోలీసులు సత్వర చర్యను చూసిన తర్వాత ఆ భార్యాభర్తలు ఎవరో రివీల్ చేశారు. అంతే, ఆ పోలీస్ స్టేషన్ కూడా షాక్. ఇద్దరు భార్యాభర్తలకు సెల్యూట్ చేశారు. అయితే ఇంతకీ ఎవరా ఇద్దరు భార్యాభర్తలు? పూణేలోని పింప్రీ చించ్వాడ్ పోలీస్ చీఫ్ కమిషనర్ ఐపీఎస్ కృష్ణప్రకాష్ పసుపు రంగు కుర్తాతో పాటు సర్కిల్ క్యాప్ ధరించి నకిలీగడ్డం మరియు గోరింట రంగు విగ్గు వేసుకుని మారువేషంలో స్టేషన్లను చెక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక్కడే వెళ్తే గుర్తుపట్టేస్తారేమో అని కమిషనర్తో పాటు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రేరణా కట్టెను కూడా తోడుగా తీసుకెళ్లాడు. ఆమె ఆయనకు భార్యగా నటించారు. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ఓ అధికారి తమ కింది ఆఫీసర్లు విధులు ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవటానికి ఇలా మారువేషంలో వెళ్లడమనేది మనం దాదాపు సినిమాల్లోనే చూస్తుంటాం.